వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం డీజీలో ఎంత లోడ్ కనెక్ట్ చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 400 kVA డీజీ ఉంది అనుకుందాం. దీనిలో మ్యాక్సిమం ఎంత లోడ్ కనెక్ట్ చేయవచ్చు అంటే ఈ మొత్తం 400 kVA లోడ్ అప్లై చేయవచ్చా లేదా, ఈ డీజీ సేఫ్గా ఆపరేట్ కావాలంటే ఈ 400 kVA డీజీకి మ్యాక్సిమం ఎంత లోడ్ని కనెక్ట్ చేయవచ్చు అండ్ ఆ మ్యాక్సిమం లోడ్లో ఎంత కరెంట్ తీసుకుంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, డీజీ యొక్క రేటింగ్ కేవీఏలో ఉంటుంది, కానీ మనం ఆ డీజీకి కనెక్ట్ చేసిన లోడ్ కేడబ్ల్యూలో ఉంటుంది. సో ఈ కేవీఏని కేడబ్ల్యూలోకి కన్వర్ట్ చేయాలి. కేవీఏ అండ్ కేడబ్ల్యూ యొక్క రిలేషన్ ఏంటంటే, యాజ్ పర్ పవర్ ట్రయాంగిల్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ. ఇక్కడ కాస్ పైని మనం పవర్ ఫ్యాక్టర్ అంటాం, కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు కేడబ్ల్యూ బై కేవీఏ. మనకు కేడబ్ల్యూ కావాలి కాబట్టి కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఫ్యాక్టర్ ఇంటూ కేవీఏ. ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ యొక్క వాల్యూ మనం 0.8 కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే డీజీ యొక్క ఆల్టర్నేటర్ అనేది 0.8 వద్ద డిజైన్ చేస్తారు. సో పవర్ ఫ్యాక్టర్ని మనం 0.8గా కన్సిడర్ చేస్తాము, కాబట్టి కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ కేవీఏ 400. సో టోటల్ కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 320 కిలోవాట్. ఇప్పుడు కిలోవాట్ తెలుసు అంటే ఈ మొత్తం 320 కిలోవాట్ లోడ్ని కనెక్ట్ చేయవచ్చా అంటే లేదు, ఎందుకంటే ఏదైనా ఎక్విప్మెంట్కి ఒక ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే మ్యాక్సిమం అవుట్పుట్ బై ఇన్పుట్. సో డీజీ యొక్క ఎఫిషియన్సీ మనం 0.8గా కన్సిడర్ చేసుకుంటాం. సో కాబట్టి టోటల్ కిలోవాట్ ఈక్వల్ టు 0.8 ఇంటూ 320 దట్ ఈక్వల్ టు 256 కిలోవాట్. అంటే మనం ఒక 400 kVA డీజీ సేఫ్గా ఆపరేట్ కావాలంటే మ్యాక్సిమం మనం 256 కిలోవాట్ లోడ్ని అప్లై చేయవచ్చు. ఇంతకంటే ఎక్కువ లోడ్ అప్లై చేస్తే జనరేటర్ యొక్క ఇంజన్ పైన లోడ్ పడి అది గ్రాడ్యువల్గా హీట్ అయ్యి తొందరగా ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. మనకు ఈ డీజీలో కనెక్ట్ చేసే మ్యాక్సిమం లోడ్ తెలుసు. సో ఈ మ్యాక్సిమం లోడ్లో డీజీ మ్యాక్సిమం ఎంత కరెంటు తీసుకుంటుంది మనకు తెలుసు. పవర్ P ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ VI కాస్ పై. ఇక్కడ పవర్ అనేది 256 కిలోవాట్ అండ్ వోల్టేజ్ 440 వోల్ట్ అండ్ కాస్ పై వాల్యూ 0.8. సో ఈ ఫార్ములాలో అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు 256 ఇంటూ కిలోవాట్ కాబట్టి దాన్ని వాట్లోకి కన్వర్ట్ చేస్తే 1000. సో 256 ఇంటూ 1000 డివైడెడ్ బై √3 ఇంటూ 440 ఇంటూ 0.8. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే I ఈక్వల్ టు 419.9 amps. అంటే ఈ డీజీ మ్యాక్సిమం లోడ్ వద్ద 420 amps వరకు తీసుకుంటుంది.